ఈరోజు మన ధ్యాన అంశము 107వ కీర్తన 20వ వచనము. ఆయన తన వాక్కును పంపి బాగు చేశారంట, వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను అనే మాట రాయబడి ఉంది. దేవుని యొక్క వాక్కులో నుంచి విడిపించబడుట, వాక్యము ద్వారా విజయం ఈరోజు అంశం పేరు. నిన్నటి దినాన చేతులు పైకెత్తుట ద్వారా విజయము, ఈరోజు వాక్యము ద్వారా విజయము. ఈ 7 రోజులు కూడా ఒక్కొక్క అంశము ద్వారా విజయం గురించి మాట్లాడుకుందాం మనం. ఏ గుంటలో ఎవరు పడి ఉన్నారో, అది అప్పు అనేటువంటి గుంట అనుకోండి, వ్యాధి అనేటువంటి గుంట అనుకోండి, వ్యసనము అనేటువంటి గుంట అనుకోండి, భయంకరమైనటువంటి కుటుంబ సమస్యలు, కలహాలు, ఇబ్బందులు, భార్యాభర్తల మధ్యలో సమస్యలు, ఏదో ఒకటి, ఏ గుంటలో వాళ్ళు పడిపోయి ఉన్నారో ఆ గుంటలో నుంచి విడిపించడానికి సామర్థ్యము కలిగింది దేవుని యొక్క వాక్యమే. ఆయన తన వాక్కును పంపి బాగు చేసెను, వారు తాము పడిన గుంటలో నుండి వారిని బయటికి ఆయన లాగేశారంట. కాబట్టి దేవుని యొక్క వాక్కు గురించి మనం చాలాసార్లు చాలా సందర్భాల్లో నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. చాలామంది ప్రార్థనా పరులు ఉంటారు, ఎందుకంటే మనకు అవసరతలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. ఎందుకని అడగాలి కాబట్టి, దేవుణ్ణి బాధల్లో ఉంటారు కాబట్టి, ఏదో ఒక శోధన వస్తుంది కాబట్టి ప్రార్థన అవలేలుగా అందరికీ వచ్చేస్తుంది, అది నేర్పించక్కర్లేదు, వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. కానీ వాక్యము చదవమని చెప్పేటప్పటికల్లా చాలామందికి నిర్లక్ష్యం ఉంటుంది. వాక్యాన్ని రెగ్యులర్గా ధ్యానం చేయలేకపోతారు, రెగ్యులర్గా వాక్యాన్ని భుజించలేకపోతారు వాళ్ళు. నిర్గమకాండలో చూద్దాం ఆ విషయం కూడా. ఒకసారి తెరవండి. 12వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాలు మీరు చూస్తే, ఇక్కడ మనకి అందరికీ తెలిసిన అంశమే. ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళు ఆ చెరలో నుంచి విడిపించబడ్డానికి ముందుగా దేవుడు మోషే అహరోనులతో మాట్లాడుతున్నారు. ఒక కార్యం జరగడానికి మీరు ఏం చేయాలంటే, ఒక గొర్రె పిల్లను కానీ మేకపిల్లను కానీ తీసుకోవాలి. మీ కుటుంబంకి సరిపడా మాంసము రావాలి. అది ఒకవేళ మీ కుటుంబం చాలా చిన్నదనుకోండి, భార్య భర్త ఒక్క కొడుకే ఉన్నాడు, అప్పుడు పొరుగు వాళ్ళని మీరు పిలవాలి. ఎందుకు అని అంటే, మొత్తం అంతా తినాలి, ఆ మాంసం అంతా, దాని ఆంత్రములు కాళ్ళు కూడా కాల్చి తినాలి, విడిచిపెట్టకూడదు మాంసాన్ని. మొత్తం మాంసం అంతా మీరు తీసుకోవాలి, అది సిస్టమ్ అంతే. అక్కడ దేవుడు ఒక సిస్టమ్ చెప్తున్నాడు. గొర్రె పిల్లను మీరు వధించి దాంట్లో వచ్చిన మాంసాన్ని, దాని కాళ్ళను, దాని ఆంత్రములను కూడా కాల్చి కంప్లీట్గా తినాలి, అది ఏమి కూడా మీరు మిగల్చకూడదు అని చెప్తున్నాడు ఆయన. ఆ గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని గడప మీద ప్రోక్షించాలి, మాంసాన్ని మీరు తినేయాలి. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని చూసి అప్పుడు ఆ సంహార దూత దాటి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యం. హల్లెలూయా. ఇప్పుడు ఆ వాక్కు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారే. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనము. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వారు ఎల్లప్పుడూ జీవిస్తారు. ఇప్పుడు ఆ రోజు ఎవరైతే ఆ గొర్రెపిల్ల యొక్క మాంసాన్ని వాళ్ళు భుజించారో వాళ్ళు జీవించారు, వాళ్ళు బ్రతికారు. అంత మాత్రమే కాదు, 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి వచ్చెను. హల్లెలూయా. ఇప్పుడు ఆ వాక్యే శరీరాన్ని ధరించుకొని, ఆ వాక్యమైంది శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి దిగి వచ్చేసిందంట. ఆ వాక్కు మనల్ని బ్రతికించిందంట, ఆ వాక్యే మనల్ని గుంటలో నుంచి లేవనెత్తిందంట, ఆ వాక్కు ద్వారానే మనము జీవిస్తున్నామంట. ఆ వాక్ ఏం చేసిందంటే శరీరాన్ని ధరించుకుని కృపాసత్య సంపూర్ణుడుగా పరలోకము నుంచి మన కోసం దిగి వచ్చేసిందంట. ఆ వాక్కు పేరే యేసుక్రీస్తు ప్రభువారు. ఎవడైనాను నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగితే వాడు నిత్య జీవము గలవాడు. హల్లెలూయా. ఎవడైనాను, మరి ఆ శరీరాన్ని తినమంటున్నారు, ఇదేంటి దయ్యములు బోధలా ఉందని చెప్పి అనేక మంది దాన్ని చూసి అభ్యంతరపడ్డారంట ఆ రోజు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని నీవు భుజిస్తేనే నీవు జీవము గలవాడవు. నీవు భుజిస్తేనే ఆ వాక్యే నిన్ను నీవు పడిన గుంటలో నుంచి బయటికి ఖచ్చితంగా లేవనెత్తగలుగుతుంది. ఆ వాక్కు నీ జీవితంలో లేకపోతే, వాక్యము మీరు ధ్యానం చేయడం లేకపోతే ఖచ్చితంగా ఫెయిల్యూర్ ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని ఆశ్రయించాలి మనం. అబ్రహాము దగ్గరికి ఆయన వాక్కు ప్రత్యక్షమై మాట్లాడిందంట. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయము 4వ వచనము. యెహోవా వాక్యము అబ్రహాము దగ్గరికి వచ్చిందంట. చూసారా,
వాక్యం అంటే డైరెక్ట్గా ఇలా లెటర్స్ వచ్చాయా? కాదు కదా, వాయిసే వచ్చింది. యెహోవా వాక్యము ఆయన దగ్గరికి వచ్చి ఒక ప్రాఫెసీ చెప్తా ఉంది. ఎవరికి? అబ్రహాంకి. ఆది కాండంలో ఉన్నటువంటి ఆ వాక్యమే నూతన నిబంధనలోనికి వచ్చేటప్పటికల్లా శరీరాన్ని ధరించేసుకొని శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికైనా వచ్చేసారంట. కాబట్టి వాక్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నేను ఆదివారం కూడా చెప్పాను, వాక్యాన్ని మనం ఏమాత్రము నిర్లక్ష్యము చేసినా కూడా దేవునికి కోపం వస్తుంది. ఎందుకంటే ఆ వాక్యమే దేవుడు. మనం ఏ బొమ్మను కానీ లేదంటే యేసయ్యని సిలువను కానీ ఇంకొకటి కానీ పెట్టుకుని దాని దగ్గరికి వెళ్ళి మీరు పూజించండి అని చెప్పలేదు, కానీ వాక్యాన్ని నమ్ముకోమని చెప్తున్నాడు ఆయన. వాక్యాన్ని చదవమని చెప్తున్నాడు ఆయన. వాక్యము మీద ఆధారపడమని చెప్తున్నాడు. ఆ వాక్యం మనల్ని విడిపిస్తుందంట. తెస్సలోనికయ అనేటువంటి సంఘం దగ్గరికి పౌలు గారు వచ్చి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే అన్ని సంఘాల కంటే మరి ఎక్కువగా ఈ తెస్సలోనికయ సంఘస్థులు వాక్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారంట. చాలా చక్కగా విన్నారంట. చూడండి, మొదటి తెస్సలోనికయ రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. హల్లెలూయా. మనకి కార్యసిద్ధి జరగాలి ఈ సంవత్సరం. మనకు ఒక బ్రేక్ త్రూ జరిగిపోయింది ఆల్రెడీ. 31st నైటే జరిగింది బ్రేక్ త్రూ. కార్యసిద్ధి జరగాలి అని అంటే ఆ వాక్యమే మీకు కార్యసిద్ధి జరిగిస్తుంది అంటున్నాడు. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనము నెమరు వేసుకోవాలంట. ఈ వాక్యాన్ని ధ్యానము చేయాలంట. ఈ వాక్యాన్ని చదవాలంట. ఈ వాక్యాన్ని నొసటన బాసికము వలె కట్టుకోవాలంట. మీ చేతి వ్రేళ్లకది చుట్టుకోవాలంట. ఇవన్నీ కూడా వాక్యము గురించి రాయబడినటువంటి సంగతులు. అంతవరకు ఎందుకు? నేను దినాన దేవుడు మాట్లాడిన మాటల్లో నీకు భయం వేస్తుందా? ఈ యాత్రలో ఎలా వెళ్ళాలి, ఈ ఒంటరితనంతో నాయకుడు లేడని భీతిగా ఉందా? ఎంత మాత్రం భయపడొద్దు, ధర్మశాస్త్రాన్ని చదువు అన్నాడు ఆయన. అంతేనా చెప్పాడు? అంతే తప్ప నువ్వు అనేక కత్తులు నూరు, ఇక మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఏమైందంటే మీరు ఫిలిస్తీన్లను ఎదుర్కోబోతూ ఉన్నారు, మరి డాళ్ళు తయారు చేసుకోండి, ఇవి తయారు చేసుకోండి అని చెప్పలేదు ఆయన. నీకు భయం వేస్తుందా? నీకు భీతిగా ఉందా? ఈ యాత్ర ఎలా వెళతానో నాయకుడు లేకుండా అనేటువంటి భయం ఉందా నీకు? భయపడకు. ఏం చేస్తావంటే నా ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేసి దానిలో ఉన్న సంగతుల చెప్పున నువ్వు నడవడం ప్రారంభించు. మోషే ధర్మశాస్త్రం అది ఎప్పుడో రాయలేదు దేవుడు. ఆయనకంటే ముందుగా ఉన్నటువంటి తన నాయకుడు రాసింది అది. ఆయనకంటే ముందుగా ఉన్నటువంటి నాయకుడు రాసినటువంటి ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులను నువ్వు ధ్యానం చేయాలి, చదవాలి, మీరు బోధించాలి. మరలా ఆ విషయాల్ని నువ్వు ఈ సర్వ సమాజానికి బోధించుటలో నువ్వు తప్పిపోవద్దని చెప్పాడు. అది ఆయన ఫాలో చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి యెహోషువ ఎక్కడికి వెళితే అక్కడ జయమే. ఆయన 30 మంది రాజులను అవలీలగా జయించేస్తాడు ఆయన. ప్రజలందరూ మోషే మీద సణుగుతారు కానీ యెహోషువ మీద సణగరండి ఎవరు. మీరు గమనించారా? ధర్మశాస్త్రాన్ని నీవు అధికంగా ధ్యానం చేసేవాడు అయితే నీ మీద తిరుగుబాటు ఎవరు చేయలేరు. ఏ మనుష్యుడు నీ ఎదుట నిలబడలేడు అంటాడు దేవుడు. హల్లెలూయా. ఆ మాట యెహోషువతోనే చెప్పారు, అంతే కదా? ఏ మనుష్యుడు నీ ఎదుట నిలబడలేడంటే ఎందుకు? ఆ స్పెషాలిటీ ఏంటి? ఈయన దేవుని యొక్క వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నాడండి. దేవుని యొక్క వాక్యాన్ని వాక్యముగా నమ్మితే వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు పౌలు వెళ్ళాడు, అప్పటికి ఇంకా రాయలేదు, సువార్తలు ఇంకా రాయలేదు. తెస్సలోనికే సంఘానికి వెళ్ళేటప్పటికి, కొరింథీ సంఘానికి వెళ్ళేటప్పటికి ఇంకా రాయబడలేదు కదా. అవన్నీ కూడా మనకు ఆ సెంచరీలో ఇంకా రాయబడలేదు. కానీ వాళ్ళు చూసినది, వాళ్ళు విన్నది, వాళ్ళు స్పర్శించింది, ధర్మశాస్త్రంలో ఉన్న సంగతుల యొక్క ఛాయ, అప్పుడప్పుడే వస్తున్నటువంటి ఈ యొక్క సంఘం యొక్క హెచ్చింపు, ఇవన్నీ విషయాల్ని పట్టుకుని పౌలు అక్కడికి వచ్చి ఈ తెస్సలోనికే ఏమంటారు సంఘానికి లెటర్ రాస్తున్నాడు. ఆయన దేవుని వాక్యాన్ని రాస్తూ ఉంటే మీరు చాలా గ్రేట్, ఇది మనుష్యుల ద్వారా రాయబడినదని మీరు భావించక దేవుని ద్వారా చెప్పబడింది, వ్రాయబడిందని మీరు గ్రహించారు కాబట్టి మీరు చాలా ధన్యులు అన్నాడు పౌలు. అక్కడ చాలా క్లియర్గా ఉంది, చూపించాను కదా. మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని మీరు అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. కాబట్టి ఏమవుతుంది వాళ్ళకి? ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేస్తుంది.
చూడండి, ఆ వాక్యమే మిమ్మల్ని పడిన గుంటలో నుంచి లేవనెత్తింది. ఆ వాక్యమే మీ జీవితంలో కార్యసిద్ధిని కలుగజేసింది. ఆ వాక్యమే మిమ్మల్ని జీవమార్గంలో నడిపిస్తుంది. ఆ వాక్యాన్ని, ఆ శరీరాన్ని ఎవడైతే తిని రక్తాన్ని త్రాగుతాడో వాడు నిత్య జీవము గలవాడంట. కాబట్టి మనం వాక్యం యొక్క ఇంపార్టెన్స్ ఈ రోజు నుంచి తెలుసుకోవాలి. వాక్యము ద్వారా జయము, స్తుతించుట ద్వారా జయము, ఉపవసించుట ద్వారా జయము, చేతులు పైకెత్తి ప్రార్థించుట ద్వారా జయం. ఈ అంశాలను మనం ధ్యానం చేయబోతున్నాం. వాక్యం గురించి మాత్రం ఈరోజు మనం గట్టిగానే నిర్ణయం తీసుకోవాలి. మీరు రోజు ధ్యానం చేసిన వాళ్ళైతే మీరు ఎన్నిసార్లు చదివారు ఇప్పటికీ బైబిల్ అని మీకు మీరే ప్రశ్నించుకోవాలి. కొంతమంది సంవత్సరానికి ఒకసారి కంప్లీట్ చేస్తారు, కానీ ఎక్కడేముందో తెలియలేరు, ఎక్కడేముందో చెప్పలేరు. అంటే వాళ్ళు ఎలా చదువుతున్నారు? ఒక రొటీన్, రెగ్యులర్, ఏదో కామన్. మనం చదవాలి కాబట్టి 3 అధ్యాయాలు చదివేసానా, మళ్ళీ వెళ్ళిపోయినా, మళ్ళీ చదివేసాను, అమ్మయ్య ఈరోజు అయిపోయింది డేట్ వేసుకుని. 2 సార్లు చదివేశాను, 3 సార్లు చదివేశాను. నీకు ఒక విషయం గురించి అడిగితే నువ్వు చెప్పలేవు. ఈ రోజుల్లో మరీ దారుణం, ఫోన్లో తీసేస్తున్నారు. అప్పుడు ఎలా జీవగ్రంథాన్ని నువ్వు ఎలా ధ్యానం చేస్తావు? దివారాత్రులు ధ్యానము చేయువాడు ధన్యుడు అని చెప్పాడు దేవుడు. ధన్యుడు అంటే బ్లెస్డ్ అని అర్థం. ధన్యుడు అంటే నువ్వు ఆశీర్వదింపబడిన వాడవు అని అర్థం. నాకు ఆశీర్వాదం కావాలి, నాతో దేవుడు మాట్లాడేయాలి. నన్ను ఎందుకు దేవుడు అసలు లెక్క చేయడు, నన్ను ఎందుకు చూడు, నేను ఏం తప్పు చేశానని ఈ డైలాగ్స్ అన్నీ వింటూ ఉంటాను నేను అస్తమానం అందరి దగ్గర నుంచి. నువ్వు మరి దివారాత్రులు ధ్యానం చేస్తున్నావా? భుజిస్తున్నావా? అది మీ ఇంటి వారు అందరితో కలిసి ఆ మాంసాన్ని భుజిస్తున్నామా అంటే లేదు. అనేక సందర్భాల్లో ప్రార్థనలు అధికంగా చేసేస్తారు చాలామంది. కొంతమందికి పాటలు పిచ్చి, కూర్చున్న దగ్గర నుంచి కొత్త పాట వచ్చిందా, పాత పాట వచ్చిందా, ఈ పాట వచ్చిందా, ఆ పాట వచ్చిందా, పాట రాస్తానా, అక్కడికి ఏదో చాలా భక్తి చేశానని ఫీల్ అయిపోతుంటారు పాటలు పిచ్చి ఉన్నవాళ్ళు. కాదండి, ఇదంతా రొటీన్గా మనకి ఎలా జరిగిపోవాలంటే వాక్యం పట్టుకోవాలి, దాన్ని ధ్యానం చేయాలి మనం. ఇప్పుడు మీరు రోజుకి 3 అధ్యాయాలు కంప్లీట్ చేసేయండి, తర్వాత 5 అధ్యాయాలు చదివేయండి, కంప్లీట్ అయిపోయిందా చప్పట్లు కొట్టేయండి కాదు. ఒక్క అధ్యాయం చదివినా నెమ్మరు వేసుకోవాలి, దాన్ని ధ్యానం చేయాలి, దాన్ని అందులో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు తీసుకోగలగాలి. ఆ చాప్టర్లో చాలా ఆశీర్వాదం ఉంటుంది, ఏదో దేవుని యొక్క శక్తి ఉంటుంది, దాన్ని నీ బాడీలోనికి రిసీవ్ చేసుకోగలగాలి. అది నిన్ను నిత్య నూతనంగా చేసేస్తుంది. వాక్యంలో చాలా పవర్ ఉందండి. వాక్యంలో అసలు ఎంత కెపాసిటీ ఉందంటే ఇక్కడ ఇన్నిసార్లు మాట్లాడుతున్నాడు. వాక్కు వచ్చిందంటే, బయలుదేరి వచ్చిందంటే గుంటలో నుంచి నిన్ను లేవనెత్తింది, నీకు కార్యసిద్ధి కలుగచేసింది. వాక్యం బయలుదేరి వచ్చి అబ్రహాముతో మాట్లాడిందంట. ఎంత ఆశ్చర్యమో నాకు అది. దేవుడు వచ్చి ఆయనతో మాట్లాడాడని రాయబడలేదు, వాక్యం వచ్చి అబ్రహాముతో మాట్లాడింది. అసలు మీకు ఆ పాత నిబంధనలో ఆయన ఎప్పుడో నేను ఉన్నవాడని అంటాడు ఆయన. నీవు అబ్రహాం కంటే ముందున్నవాడవా? తిప్పి కొడితే నీకు 50 సంవత్సరాలు కూడా లేవు, ఏంటి మాట్లాడుతున్నావు అని అడిగారు యూదులందరూ వచ్చి. అబ్రహాము కంటే ముందున్నవాడని అన్నాడు ఆయన. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామంటే వాక్యే. ఆయన వచ్చాడు, బయలుదేరి ఆయన మనకిచ్చి వెళ్ళిపోయాడు ఈ వాక్యాన్ని. కొన్ని డినామినేషన్స్లో దర్శనాలు ఉండవు వాళ్ళకి ఏ గైడెన్స్ దర్శనాల ద్వారా మనలాగా కళల ద్వారా వచ్చిందాన్ని వాళ్ళు తీసుకోరు. కేవలం వర్డ్, కేవలం వాక్యమే చదువుతారు, వాక్యమే ధ్యానం చేస్తారు, వాక్యం కోసం కనిపెడతారు. నేను ఇదిగో దీంట్లో జాయిన్ అవ్వాలా, దీంట్లో జాయిన్ అవ్వకూడదా అని తెలియడానికి వాక్యంలో నుంచే ఒక మాట మాట్లాడు ప్రభువా అని అడుగుతారు వాళ్ళు. హెబ్రోన్ ఫెలోషిప్ వీళ్ళందరూ కూడా వాక్యం మీద డిపెండ్ అవుతారు. ఎల్ఈఎఫ్ చర్చ్ ఇటువంటి వాళ్ళందరూ కూడా చాలా మట్టుకు దేవుని యొక్క వాక్యం నుంచి ఒక వర్డ్ వాళ్ళ దగ్గరికి వస్తేనే, లేదంటే ఎల్డర్స్ ఆ వాక్యాన్ని నీకు ఇస్తేనే ఆ వాక్యాన్ని పట్టుకుని చాలా సాక్ష్యాలు వింటూ ఉంటారు యూట్యూబ్లో మీరు. అంటే మీకు తెలివి డినామినేషన్స్ కాబట్టి వాక్యాలు వింటున్నప్పుడు మీరు చూడండి, వాళ్ళు ఈ కృపావరాలను అధికంగా రిసీవ్ చేసుకోరు, లేదంటే ఈ యొక్క దర్శనాల మీద, ప్రవచనాల మీద ఆధారపడొద్దని చెప్పట్లేదు నేను. దేవుడు ఏ డినామినేషన్కి ఏ ఆధిక్యత ఇచ్చాడో దానితో వెళ్ళిపోతారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇలాంటివి కావాలన్నప్పుడు మాలాంటి సేవకులను ఆశ్రయిస్తూ ఉంటారు వాళ్ళు. అలా మనకు అనేక డినామినేషన్స్ నుంచి ఫోన్ వస్తూ ఉంటాయి కదా. మీరందరూ అనేక డినామినేషన్స్ నుంచి వచ్చిన వాళ్ళు కారా? శ్యామ్లా వాళ్ళు రోమన్ క్యాథలిక్ నుంచి వచ్చారు, హవీలా వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు వాళ్ళు కల్వరీ బ్యాప్టిస్ట్ నుంచి వచ్చారు, వీళ్ళు మామూలుగా దాన్ని ఏమంటారంటే ఫెలోషిప్స్ అంటారు ఆ చర్చెస్ని. మీరు ఫెలోషిప్స్ నుంచి వచ్చారు. మన మీనా గారు సాల్వేషన్ ఆర్మీ నుంచి వచ్చారు, అంతేనా?
మీరందరూ కూడా అంటే అందరూ రకరకాల శాంతి వాళ్ళు లూథరన్ నుంచి వచ్చారు, ఇంకా మిగతా చాలామంది ఫెలోషిప్సే, మీరందరూ కూడా ఫెలోషిప్స్ నుంచే వచ్చారు. కొంతమంది ఇదిగో హోసన్న దగ్గర నుంచి వచ్చారు. ఇవన్నీ ఈ వాళ్ళ అక్కడక్కడ డినామినేషన్స్లో మనకు ఏమి నేర్పించారో దాని మీదే డిపెండ్ అవుతారు. ఇప్పుడు బైబిల్ మిషన్ నుంచి వచ్చింది కుమారి, ఎక్కువగా బైబిల్ మిషన్లో దర్శనాలు అలాంటి మాటలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దేవదాస్ అయ్య గారి బుక్స్ ఏంటి, వాళ్ళేంటి, సన్నిధి అంటారు. వాళ్ళు వెళ్ళి సన్నిధిలో కనిపెడతారు. వాళ్ళు సన్నిధి చేయడం అంటారు, ఏడుమెట్ల ప్రార్థన అంటారు, సాతాను తరిమేటువంటి ప్రార్థన అంటారు. వాటన్నిటికీ పెద్ద పెద్ద ప్రార్థనలు ఉంటాయన్నమాట. సాతానును తరమడానికి ఒక దండకం లాంటిది ఉపయోగిస్తారు వాళ్ళు. పాట ఉంటుంది ఒకటి, ఏ పోవే సాతానా అని చెప్పి ఒక పాట. అది కూర్చొని మాకు ఈవిల్ ఎఫెక్ట్ లాగా అనిపించింది అని వాళ్ళకి అనిపించింది అనుకో, లోపల పోయి తలుపులు వేసుకుని దాని దండకం మొదలు పెడుతుంది కుమారి. అప్పుడు ఆ ఈవిల్ ఖచ్చితంగా పోవాల్సిందే. వాళ్ళు ఉపయోగిస్తున్నది యేసునామంలో. దానిని రాసిన వాడు వాళ్ళ యొక్క ఆ యొక్క ఫౌండర్ ఆయన, ఆ సంఘానికి ఫౌండర్ ఆయన, ఆ మినిస్ట్రీకి ఫౌండర్. ఆయనకి దేవుడు గైడెన్స్ ఇచ్చాడు, ఆయన రాశాడు, వాళ్ళు ఫాలో అవుతున్నారు. దేన్ని తోలనాడడానికి వీల్లేదు. కానీ అన్నిటికీ మూలాధారమైనటువంటి బైబిల్ని మాత్రము ధ్యానము చేయాలి. ఎందుకంటే నీ వాక్యమే నా పాదములకు దీపమును నా త్రోవకు, ఇక అదర్వైజ్ నేను నడలేను. వాక్యము లేకపోతే నువ్వు నడిచేది చీకట్లో, వాక్యము నిన్ను గైడ్ చేయకపోతే నీవు నడిచేది చీకట్లోనే. అప్పుడు నీకు ఏం తెలుస్తుందండి మార్గం? నువ్వు చీకట్లోనే నడుచుకుని పోతున్నావు. తడుముకొని పోవాలి. గుంట వస్తే గుంటలో పడిపోతావు, మరి ఇంకేదొస్తే దాంట్లో, ఊబి వస్తే ఊబిలో చిక్కుకుపోతావు. అదే నీ పాదాలకు వెలుగైన వాక్యాన్ని పట్టుకుని నీవు ముందుకు వెళుతూ ఉంటే నిన్ను మంచి రాజమార్గంలో ఆ వాక్యం నడిపిస్తుంది, ఖచ్చితంగా నడిపిస్తుంది. యెహోషువ, కాలేబు 12 గోత్రాలకు చెందిన వాళ్ళందరూ కానాను దేశానికి వేగు చూడడానికి మోషే పంపించాడు. మోషే పంపించినప్పుడు ఎందుకు వెళ్ళారు వాళ్ళు? అక్కడ మనుషులు ఎలా ఉన్నారు, అక్కడ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ కన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ అలవాట్లు ఏంటి, వాళ్ళ తోటలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రధాన ఆహారం ఏంటి, వాళ్ళు ఏం తీసుకుంటున్నారు, వాళ్ళు ఏం తింటున్నారు, అంటే ఎక్కడి నుంచో నడిచి వచ్చేస్తున్నారు వీళ్ళు, అలా మారిపోతున్నారు. వాళ్ళందరూ కూడా ఎవరెవరో జాతులు, వాళ్ళు ఏవేవో జాతులు. మనం వెళ్ళిపోతూ ఉంటాము, శ్రీకాకుళం దాటిపోతాం, పలాస దాటిపోతాం, ఒరిస్సా వెళ్ళేసరికి ఆ జాతులు ఏంటో చూడరా మీరు. అక్కడ ఏంటో వాళ్ళ మాటలేంటో. ఆ ఒరిస్సా వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే వాళ్ళు ఏదో ఆవనూనె వాసన వస్తూ ఉంటారు, వాళ్ళు వేరేగా ఉంటారు, మనం వేరేగా ఉంటాం. వీళ్ళు ఒరిస్సా వాళ్ళు అనుకుంటా, వీళ్ళంతా ఆవనూనె వాసన వస్తుంది, ఇలా అనుకుంటూ ఉంటాం మనం. జాతులు మారిపోతున్నప్పుడు ఇప్పుడు చెప్తున్నాడు మోషే, మీరు వెళ్ళి కనానులో వాళ్ళ ప్రధాన ఆహారం ఏంటో చూసిరండి, వాళ్ళ పంట ఏంటో, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ ఏంటో, అసలు వాళ్ళు ఎలాంటి బిల్డింగ్స్లో ఉన్నారు, వాళ్ళ కన్స్ట్రక్షన్స్ని బట్టి వాళ్ళ జీవిత శైలి గురించి మనం ఎస్టిమేషన్ వేసేయచ్చు. ఇక్కడ వాళ్ళు దేంట్లో నివాసం ఉంటున్నారో చూసి రమ్మని వేగుల వారిని పంపిస్తే, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. వారు నివసించి భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించి పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుదురో కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పంటలో కొన్ని తీసుకొని రండని చెప్పాను. అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలము. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉన్నాయి కదా, ఏమేమి చూడమని చెప్పాడో చెప్తున్నాను కదా నేను. బిల్డింగ్స్ ఉన్నాయా, గుడారాల్లో ఉంటారా, పంటలు ఎలా ఉన్నాయి, ఆ మనుషులు ఎలా ఉంటారు, కోటలో ఉంటారా, ఎక్కడ నివసిస్తున్నారు, ఇవన్నీ చూడమన్నారు. వెళ్ళారు, చూశారు. అనాకీయుల జాతి వాళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడ వాళ్ళు ద్రాక్ష గలను కోసారు. ఆ ద్రాక్ష గలను కోసిన 23వ వచనంలో ద్రాక్ష గలను కోసుకొచ్చారు. చాలా పెద్దది. ఇద్దరు దండితో దాన్ని మోసారు. అసలు 40 దినాలు ఆ దేశంలో సంచరించి తిరిగి వచ్చారు. అట్లు వారు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఈ స్థలానికి వచ్చేసిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ చెప్పారు. అక్కడ రిపోర్ట్ చెప్పిన తర్వాత మోషే కాలేబులో ఎదుట జనములను అంతా కూడా ఏమంటారు గ్యాదర్ చేసి అక్కడ రిపోర్ట్ అంతా చెప్పిన తర్వాత ఈ ప్రజలందరూ చాలా గట్టిగా ఎలుగెత్తి ఏడ్చారంట. అక్కడ ఎందుకు ఏడ్చారంటే, అయ్యో బాబోయ్, అంత పెద్ద పెద్ద మనుషులు, అసలు అంత పెద్ద పెద్ద బిల్డింగ్స్, కోటలు, అసలు ఈ ద్రాక్ష గెల చూస్తుంటేనే మాకు భయం వేసేస్తుంది. రాక్షసులు లాంటి మనుషుల దగ్గరికి మమ్మల్ని తీసుకొచ్చాడా ఈ దేవుడు? అక్కడికి వెళితే మమ్మల్ని చంపేస్తారు, మా మనుషులకి మేము ఆహారం అయిపోతామని కొంతమందిని రిపోర్ట్ని బట్టి వీళ్ళు ఏడవడం మొదలుపెట్టారంట. యెహోషువ, కాలేబు ఇద్దరు మంచి రిపోర్ట్ చెప్పారంట. మిగిలిన వాళ్ళందరూ అక్కడికి వెళితే మనల్ని వాళ్ళు చంపేస్తారు, మనం వాళ్ళకి ఆహారం అయిపోతాం, ఖచ్చితంగా మనం వెళ్ళలేం, చాలా రాక్షసుల్లా ఉన్నారు అక్కడ, చూడండి ఇది ఈ ద్రాక్ష గెల ఎంత ఉందంటే ఒకసారి ఆలోచించండి అని నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు.
అప్పుడు అది చూసినప్పుడు ప్రజలందరూ ఎలుగెత్తి ఏడ్చారంట. ఏడ్చినప్పుడు ఈ యెహోషువ కాలేబు మంచి మాట చెప్తారు, ఏం కాదు వాళ్ళే మనకు ఆహారం అయిపోతారు, మనకేమీ ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళు దేవుని మాటని నమ్మారు. ఆయన వాక్కుని ఏం చేశారు? వాళ్ళు నమ్మారు. ఈరోజు మనకు అనేకమైన సమస్యలు ఉండొచ్చు, అనాకీయులే మన ముందర ఉండొచ్చు, భయంకరమైన సమస్యలు ఉండొచ్చు, భయంకరమైన శోధనలు ఉండొచ్చు, అంతకుమించినటువంటి ఒకటి కాదు 100ల కొద్దీ శోధనలు ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మనం నశించిపోతామని ఎలుగెత్తి ఏడ్చినప్పుడు ఆ నాయకుడికి ఎంత చిరాకు వచ్చిందో మన దేవుడికి కూడా అంతే చిరాకు వస్తుందంట. ఏంటి నేను వీళ్ళకి ఇన్ని కార్యాలు చేశాను, ఏం గుర్తు రావట్లేదా వీళ్ళకి అసలు? ఇప్పుడు వచ్చిన సమస్యను బట్టి నేను లేననుకుంటున్నారా వీళ్ళందరూ? అసలు నేను చేయడానికి సామర్థ్యం కలవాడనని అసలు వీళ్ళు నమ్మట్లేదా? నా వాక్కును వీళ్ళు ఆశ్రయించలేకపోతున్నారేంటి? వాక్యంలోనే జీవం పెట్టేశాను కదా నేను, దాంతోనే మాట్లాడతాను కదా నేను, ఏంటి వీళ్ళు నా వాక్కుని నమ్మలేకపోతున్నారని వీళ్ళకి ఎంత చిరాకు వచ్చిందో దేవునికి కూడా మన మీద అంతే చిరాకు వస్తుంది, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేస్తే. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. దేవుని వాక్యం ఎక్కువగా చదివేవాళ్ళు చాలా విశ్వాసంగా ఉంటారండి, చాలా విశ్వాసంగా ఉంటారు. దేవుని వాక్యం మీద ఆధారపడకుండా వాళ్ళ ప్రార్థన మీదే వాళ్ళు ఆధారపడేవాళ్ళు అవిశ్వాసులుగా ఉంటారు. వాళ్ళు జరుగుతుందో లేదో అన్నట్లుగా అవిశ్వాసులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన మాట, వాళ్ళకి మాట చెప్పాడు ఆయన, ఖచ్చితంగా మీరు వాళ్ళని జయిస్తారు అంతే, మాటది వాక్కు. వీళ్ళు యెహోషువ కాలేబు వాక్కుని నమ్మారు, వీళ్ళు వాక్కుని నమ్మలేదు. ఎప్పుడైనా సరే 2 గుంపులు, బుద్ధిహీనులు బుద్ధిమంతులు, ఇద్దరే ఎప్పుడైనా సరే ఉంటారు. ఇద్దరు తిరుగులు విసురుతూ ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు మిగిలిపోతారు. ఇవన్నీ కూడా అందుకనే ప్రభు అన్నిసార్లు చెప్పారు. ఇప్పుడు ఏ గుంపులో ఉందాం మనం అందరం? విశ్వాసాన్ని మనం ఈరోజు వృద్ధి పొందింప చేసుకోవాలి. దేని ద్వారా అంటే అక్కడ ఆవిడికి జరిగింది, ఇక్కడ ఈవిడికి జరిగింది, ఇక్కడ ఈవిడికి జరిగింది, దాని ద్వారా కాదు, వాక్యము ద్వారా, ఈ వాక్యంలో ఉన్న శక్తి ద్వారా. దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము ధ్యానం చేసేవాడు ధన్యుడంతే, వాడు నీటి యోరన నాటబడతాడంతే. మీరు చదువుతూ ఉండగా మీ జీవితంలోనికి వెలుగు వచ్చేస్తుంది అంతే, మీ ముఖాలలోని కూడా వెలుగు వచ్చేస్తుంది. వాక్యంలో ఉన్న పవర్ చాలా గొప్పదండి. అది చదువుతున్న వాళ్ళు ఎప్పుడు నిత్య నూతనంగా ఉంటారంట. వాక్యమే సెలవిస్తుంది అది. ఆ వాక్యమే అసలు ఆనంద తైలమా వాక్యమే, అభిషేక తైలమా వాక్యమే. ఆ వాక్కు చాలా పవర్ఫుల్. అది ఒక్క వర్డ్ బయలుదేరి వచ్చింది అని అంటే ఇక ఎవరు కూడా మార్చలేరు. కాబట్టి దేవుని యొక్క వర్డ్ కోసం కనిపెట్టాలి మనం అందరం. వాక్యాన్ని ఈ రోజు నుంచి శ్రద్ధగా మీరు అందరూ చదువుతారని నమ్ముతున్నాను. నేను అనేక సార్లు చెప్తానే ఉంటాను. నేను చాలామందికి జ్ఞానం తక్కువ, చదివినా సరే అదేమీ లోపలికి వెళ్ళదు. మళ్ళీ చదవండి. న్యూస్ పేపర్ చదివినప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి, అనేకమైన నోవెల్స్ చదివితే అర్థమైపోద్ది వాళ్ళకి, మామూలు బుక్స్ అర్థమైపోద్ది, మామూలు చదువు కూడా అర్థమవుతుంది వాళ్ళకి. బైబిల్ అర్థమవుదంట చాలామందికి, బైబిల్ అర్థమవుదంట. అక్కడ ఏదో అడ్డుతుంది నీకు బైబిల్ అర్థం అవ్వకుండా. అందుకని నువ్వు అందరిలాగా నేను కూడా రోజుకు 3 అధ్యాయాలు చదివేలా 10 అధ్యాయాలు చదివని పెట్టుకోద్దు. నువ్వు ఒక్క అధ్యాయమే చదువు. నీకు అర్థం అవ్వాలంటే ఒక్క అధ్యాయమే చదవమ్మా. ఒక్క లైన్ చాలు నిన్ను విడిపించడానికి, అసలు ఒక్క వర్డ్ చాలు నిన్ను విడిపించడానికి. అలా ఎంతమందితో మాట్లాడిందో ఆ వాక్యం. సో అండ్ సో కాల్డ్ పాస్టర్స్, పెద్ద వాళ్ళు, ఈ రోజులు మనం వాళ్ళ డినామినేషన్స్ ఉన్న వాళ్ళందరికీ ఒక్క వర్డే మాట్లాడతారు దేవుడు. అది నేను ఇందాక చెప్పిన దేవదాస్ అయ్య గారికి కూడా ఆ వాక్యమే పైనుంచి దిగి వచ్చి పెద్ద అక్షరాలతో ఆ రాత్రి ఆయనకి ఇలా డిస్ప్లే అయ్యిందంట, పెద్ద అక్షరాలతో. అంతే, ఆయన కాలింగ్ అదే. ఆయన టర్న్ అయిపోయాడు, దేవుడు పట్టుకున్నారు ఆయన్ని. ఆయనకు చెప్పారు దేవుడు, నిన్ను ఇంత జనాంగంగా చేస్తాను, భయపడొద్దు, నువ్వు ఆ లూథరన్ మిషన్లో నువ్వు ఇంక ఉండాల్సి, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వేరేగా ఇదిగో ఈ యొక్క బైబిల్ మిషన్ చూసారా, బైబిల్ నీవు దాన్ని ఫాలో అవ్వు అని చెప్పాడంట. అంతే చెప్పారంట ఆయన. అది కూడా ఎలా చెప్పారు? వర్డ్ వచ్చి అక్కడ నిలవబడిపోయిందంట రాత్రి. ఆయన బిల్డింగ్ నుంచి అలా వచ్చి ఆ వెలుగు వచ్చి అక్కడ వర్డ్ అలా నిలవబడిపోయిందంట. ఈరోజు ఒకసారి మీరు అక్కడ మీటింగ్ జరుగుతున్నప్పుడు చూస్తారు, ఎన్ని వేల మంది అక్కడ ఆహారం తింటూ ఉంటారో, ఎన్ని లక్షల మంది తింటూ ఉంటారో. ఏంటంట, ఆ డినామినేషన్లో ఈ లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు ఉన్నాయి, అది ఇది, ఆయన రాసిన బుక్స్ ఎందుకు బయటికి తేవట్లేదని కాంట్రవర్సీలు చాలా ఉన్నాయి. అది తర్వాత సెకండరీ. అది అంతమందిని ఆకర్షించేవాడు దేవుడు తప్ప ఇంకెవరో కాదు. అంతమంది అన్యజనాంగం వస్తున్నారంటే మనం ఆశ్చర్యపడాలి దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో.
ఎలా అలా అంటే ఏ డినామినేషన్ అయినా దూషించే వాళ్ళకి ఒక్క ఛాలెంజ్ ఏంటంటే వెళ్ళి ఒక ఇద్దరు ఆత్మను రక్షించి రమ్మంటే ఆ యొక్క ఏమంటారు శక్తి ఏంటో, ఆ ప్రాబ్లం ఏంటో, అసలు ఆ కెపాసిటీ ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి మన భారం అంతా లోపాలని ఎత్తి చూపించడం కాదు, కానీ ఆత్మల రక్షణ. ఈ వాక్యమే వారిని విడిపించి తీసుకొస్తుందంట. ఈ వాక్యమే వారిని నడిపించి తీసుకొస్తుంది. అవసరమైతే ఆయన వాక్యంలో జస్ట్ ఇలా చూస్తే ఒక్క మాట ఒకరిని పట్టేసుకుంటుందంట, అంతే. రక్షించబడిపోయి వచ్చేస్తారంట. ఏమీ లేదు, ఏదో తినేటువంటి వస్తువులను ఒక పొట్లం కట్టిస్తే అది ఏంటో పేపర్ అని చదివిన వాడు రక్షించబడిపోయాడంట. రైల్వే ట్రాక్ దగ్గర ఎవరికో ఒక పొట్లం దొరికితే, ఒక పేపర్ దొరికితే ఇది ఏంటి అని ఇలా చదివితే అతను రక్షించబడిపోయాడంట. అలాంటి వ్యక్తుల్ని మనుషులు ఎంత మాట్లాడి కూడా వాళ్ళని రక్షించలేకపోయిన వాళ్ళు ఇలాంటి చిన్న వర్డ్ ఇలా చదివితే రక్షించబడిపోతారంట. ఆర్ఆర్కే మూర్తి గారు ట్రాన్స్లేషన్ చేద్దామని వెళ్ళి, ఆ ఇంగ్లీష్లోంచి తెలుగు ట్రాన్స్లేషన్ చేద్దామని వెళ్ళి ఆ యోహాను సువార్తను పదే పదే చదివి ఆయన అంటే దానిలో లోపాలు చూడాలని చదివి ఆయన రక్షించబడిపోయారంట. వరల్డ్లో ఉన్న పవర్ ఇప్పుడు చూడండి ఎంత గొప్పదో. అంత సులువ ఒక్క వ్యక్తిని రక్షించడానికి ఒకనాటి ప్రసవ వేదన చాలదంట. కాబట్టి వాక్యము వారిని విడిపించేస్తుంది, వాక్యము వాళ్ళని స్వస్థపడిచేస్తుంది, వాక్యము వాళ్ళని నడిపించేస్తుంది. పాల్ యాంగెచ్చో పాస్టర్ ఆయనకి క్షయరోగం. ఆయనకి ఎవరొచ్చి ఆయన తల మీద చేపెట్టి నూనె వేశారు? ఒక పాప సువార్త చెప్పిందంతే, ఒక అమ్మాయి సువార్త చెప్పిందంతే. ఆ సువార్త చెప్పిన తర్వాత నువ్వు ఇది చదువు నాయనా చాలు అంది. కానీ మనం అది చెప్పం. నేను రేపు నా సాక్ష్యం చెప్తానే వచ్చి ఒక పాట పాడతాను, నీకు ఇష్టమైతేనే వద్దిగానే మా చర్చిలో పాటలు చాలా బాగుంటాయి అంటే అలాగన్నా రక్షించబడతారని అని మన నాలెడ్జ్లో మనం అనుకుంటాం, మనం అట్రాక్ట్ చేద్దాం అనుకుంటాం. ఇదిగో ఈ పుస్తకం ఇస్తున్నాను, ఇది చదివే అనే ధైర్యం లేదు. ఇదిగో మా యొక్క పుస్తకం అంటే చాలామందికి అది చూస్తేనే భయం, చాలామందికి అది చూస్తేనే వాళ్ళ ఇంట్లోనికి తీసుకుని వెళ్ళరు. ఎందుకని? వేరే అదర్ బుక్స్ అన్నీ ఉంచుకుంటారు. ఈ పుస్తకం చూస్తే భయం, ఎందుకంటే దాంట్లో పవర్ ఉంది కాబట్టి. అది ఆటం బాంబు కంటే చాలా శక్తివంతమైనది. దేశాలనే పట్టుకుంటుంది, ఖండాలనే పట్టుకుంటుంది. అది నరరూప రాక్షసులనే పట్టుకుంది, ఆ మ్యానిటర్స్నే పట్టుకుంది ఆ వాక్యం. కాబట్టి ఈ వాక్యంలో ఉన్న శక్తి నీ ఇంట్లోనే ఉంది, కానీ మీరు ఈరోజు దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. ఈరోజు నైనా నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంది. కాబట్టి ఈ వర్డ్ని నేను ఈ రోజు నుంచి గట్టిగా పట్టుకుంటున్నాను. ఎంత వీలైతే అంతసేపు కూర్చొని వాక్యాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. చాలామందికి ఇది తెలియదు, ఈ రహస్యం అసలు. ఎంత వ్యర్థం చేస్తున్నారంటే ఈ రోజుల్లో మనుషులు. అయితే గంటలు వంట, లేకపోతే గంటలు నిద్ర, లేకపోతే గంటలు ఫోను ఎవరో మీ చుట్టాలతో మాట్లాడుకోవడం అండి. అది ఫోన్ వచ్చిన తర్వాత ఎంత సమయం కిల్ అయిపోద్దంటే మీరు చూడండి. ఈ టైంలో మీరు ఒకసారి కాల్ చేయండి, వాళ్ళకి ఎంగేజ్ వస్తుంది. అరగంట తర్వాత కాల్ చేయండి, ఎంగేజ్. గంట తర్వాత కాల్ చేయండి, ఎంగేజ్. మా మమ్మీ చేస్తే మాట్లాడుతున్నాను. గంట సేపు ఆ మమ్మీతో, గంట సేపు ఆ వదినతో, గంట సేపు ఆ ఫ్రెండ్తో, విస్తారమైన మాటల్లో దోష. అందుకే గొడవలు కూడా ఎక్కువైపోయినాయి ఇప్పుడు. ఇది వరకు కలుసుకున్నప్పుడు హాయ్ బాగున్నావా అమ్మ వదిన అని మాట్లాడుకునేవారు. ఇప్పుడు ఫోనుల్లో మాట్లాడుకుని అలా అన్నావట ఫోన్లో మాట్లాడి చెప్పారులే, రికార్డింగ్ ఉందిలే, నో ప్రాబ్లం. ఇవన్నీ ఎందుకు వచ్చేది? మాట్లాడుతుంటే ముందే రికార్డింగ్ ఆన్ చేసి రెడీగా పెట్టుకుంటున్నారు పాస్టర్ మాటలని. ఏదో చేద్దామని, ఈ పాస్టర్ నాతో ఇలా మాట్లాడింది కదా మళ్ళీ అది నిజం. ఎన్ని గొడవలు, ఎన్ని గోలలు ఎందుకు వచ్చింది మనకి? అవసరమైన 2 ముక్కలు మాట్లాడి మనం పెట్టేస్తే ఆ దోషమంతా పోతుంది. విస్తారమైన మాటల్లో ఖచ్చితంగా దోషం ఉంటుందని చెప్పాడు దేవుడు. దోషం ఉండక మానదదే. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. నేను ఈ రోజు నుంచి ఈ ఒక్క చాప్టర్ చదువుతారా, మీరు 100 చదువుతారా నేను అడగట్లేదు. ధ్యానము, దానిని మనన ఏమంటారు, నెమర వేసుకోవడం అంటాను నేను. మొదట లేవగానే ఫస్ట్ అవర్ వాక్యముతో ప్రారంభించండి. మీకు కొంచెమే చదవడం అవుతుంది. ఎందుకంటే కొంతమంది పిల్లలకి క్యారేజీలు పెట్టాలి, కొంతమంది మీ హస్బెండ్కి క్యారేజ్ పెట్టాలి, మీరే ఆఫీస్కి వెళ్ళాలి, మీరే పొద్దున్నే కీర్తి ఉందంటే 5:30కి వెళ్ళిపోవాలి, మళ్ళీ వచ్చి వాళ్ళ అబ్బాయిని స్కూల్కి తీసుకెళ్ళాలి. అప్పుడు అవ్వదు నీకు స్టడీ అవర్. అప్పుడు చిన్నదే చదువుకో. నువ్వు మధ్యాహ్నం వస్తావు లంచ్కి, అప్పుడు చదువు. ఏ కొర్నేలి చేయలేదా ఆ పని? 100 మంది మీద అధికారి మధ్యాహ్నం వచ్చి తన ప్రేయర్ టైంని ఆయన పార్టిసిపేట్ చేసుకోలేదా? అందుకే దేవునికి నచ్చింది. అస్సలు టైం లేనప్పుడు మీరు చేస్తారే, అది ఇష్టం ఆయనకి. మీకు బలహీనంగా ఏంటమ్మా? అదే 3 days బిఫోర్ నుంచి ½ an hour ముందు లేసి చదువుకుంటుందంట, టైం ఉండడం లేదని.
ఇది వెల్ అండ్ గుడ్. ఆ మధ్య అప్పుడు అదే చూస్తాడంట దేవుడు, మీకు తెలీదు, అదే చూస్తాడంట దేవుడు. ఖాళీగా ఉండి చేసిన వాళ్ళని చూడ్డంట, అంటే చూస్తారు, ఓకే వెరీ గుడ్ గర్ల్ అని వెళ్ళిపోతారు అక్కడ నుంచి. నీకు అస్సలు ఖాళీగా లేదు, నువ్వు చాలా అలసిపోయి ఉన్నావు, నీ శరీరం అసలు సహకరించట్లేదు, నీకు నడుము కూడా చాలా నొప్పిగా ఉంది, డాక్టర్ కింద కూర్చోవద్దు అన్నారు, అయినా సరే నువ్వు లేస్తుంటే నీ ఆరోగ్యం సరిగా ఉండట్లేదు, అయినా నువ్వు తెల్లవారుజామున లేచి నువ్వు కష్టపడుతూ ఉంటావే, అప్పుడు చూస్తాడు ఆయన. నా కోసం ఇంత, అది ఆయన్ని అసలు ఏం చేస్తుందంటే ఇంక చెప్పలేను నేను. ఇలాంటి సిట్యుయేషన్స్లో వెళుతున్నప్పుడు మాత్రం చాలా ఘనంగా ఉంటాయండి. కాబట్టి నాకు టైం లేదు, వాళ్ళంత ఫ్రీడమ్ లేదు, వాళ్ళంత టైం లేదు, వాళ్ళకున్నంత ఫెసిలిటీ లేదు, ఇలా అనుకుంటున్న వాళ్ళని చూడకండి, మీరు మిమ్మల్ని మీరే చూసుకుంటే ఇంత హెక్టిక్ టైంలో నువ్వు ఎలా ఇస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఖాళీగా ఉన్న వాళ్ళ గురించి అసలు ఇంపార్టెంట్ కాదు, అది అసలు కాదు. వాళ్ళకి ఇవ్వాల్సిన టైంలో వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళకి ఆ టైంలో లేచి వంట చేయకపోతే వాళ్ళు ఎవరు కొట్టేరు తిట్టారు, కానీ ఆ వంట మీదే ఉండిపోతారు వాళ్ళు. ఆ టైంలో వాళ్ళు బైబిల్ చదువుకుంటే ఎవరు తిట్టరు కొట్టరు, కానీ చదవరు వాళ్ళు. ఇలా మధ్యాహ్నం అంతా ఫోన్ నొక్కుంటూ, సాయంకాలం అంతా ఫోన్ నొక్కుంటూ, సాయంత్రం రాత్రి పడుకునే వరకు ఇదే పని, లేకపోతే ఇలా కొంతమంది అలా టైం పాస్ చేస్తారు. చూడండి, మీరు మనుషులతో ఎక్కువ సమయం గడిపారనుకోండి, మీరు ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నారో 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు. ఇదిగో ప్రియాంక వాళ్ళ రూమ్మేట్ని తీసుకొచ్చింది. ఈ 5 రోజులు అమ్మాయి చాలా డీప్గా ప్రియాంక ఇంట్లో వాళ్ళకి బాగా కనెక్ట్ అయినప్పుడు తనకేం జరుగుతుందో తెలుసా? లోపాలు కనబడతాయి. అక్కడ ఉన్నటువంటి ప్రియాంక కాదు, ఇక్కడ చాలా లోపాలు ఇక్కడ కనబడతాయి. ఎప్పుడు మనుష్యులకి దగ్గరగా వెళ్ళినప్పుడు, దేవునికి దగ్గరగా వెళ్ళారనుకోండి, నీలో ఉన్న లోపాలు కనబడతాయి. దేవునికి దగ్గరికి వెళితే ఇంకా ఎవరి లోపాలు కనబడవు, నీలో ఉన్న ఎందుకంటే ఆయన వెలుగు కదా, ఆ వెలుగుకి దగ్గరగా వెళ్ళు. అమ్మో ఇక్కడ మరకుందా, ఇక్కడ కూడా మరకుందా, ఇక్కడ కూడా మరకుందా యేసయ్యా, అమ్మో ఇక్కడ కూడా మరకుందా యేసయ్యా, నేను సరి చేసుకుంటాను, నేను పాపినయ్యా, నేను మంచిదాన్ని కాదు, నన్ను పరిశుద్ధపరచు, నాకంటే నా సహోదరులు మంచోళ్ళు. చూసారా, మనుషులకి దగ్గరగా వెళితే జరిగేది అది, దేవునికి దగ్గరగా వెళితే జరిగేది ఇది. కాబట్టి వాక్యానికి దగ్గరగా వెళ్ళండి మీరు. ఆ వెలుగు నీ వాక్యమే నా పాదములకు వెలుగయ్యా, దీపమయ్యా. అప్పుడు దేవునికి వెలుగు దగ్గరికి వాక్యం ఎక్కువ చదివే వాళ్ళకి వాళ్ళల్లో ఉన్న లోపాలు వాళ్ళకి తెలుస్తాయి ఖచ్చితంగా. ఆ వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటుంది, ఇదిగో ఈ కరెక్షన్ చేసుకో, ఆ కరెక్షన్ చేసుకో, ఇలా ఉండు, అలా ఉండు. ఖచ్చితంగా భయం వేస్తుంది నీకు. అది చదివి ఆ రోజు అదే సిట్యుయేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది కొన్ని సందర్భాలు. అదే చదువుతాం, అక్కడ కరెక్ట్గా బయటికి వెళ్ళేసరికి ఆ సిట్యుయేషనే వస్తుంది. వాళ్ళు ఎవరో మనల్ని అడగడానికే వస్తారు, లేకపోతే ఇంకోటి జరుగుద్ది, ఎవరో ఏదో అంటారు మనల్ని, అమ్మో ఇప్పుడు ఇంకేం అనకూడదు, సైలెంట్గా ఉండడం బెటర్. మనం ఇలా అవును అలా ఆ వాక్యం అంతా మాట్లాడుతుంది మనతో. అర్థమైపోయింది, ఇంక నేను ఎక్కువ చెప్పక్కర్లేదు. ఈ రోజు నుంచి వాక్యాన్ని మీరు ఎలా చదువుతారో, నేను ఇలా చెప్పకముందే వాక్యం చెప్పకముందే ఎలా తెలుసు, ఆత్మలో గ్రహించాలి మీరు. ఈరోజు ఇదే చెప్తారు పాస్టర్ గారు, కాబట్టి తెరుచుకుని పెట్టుకుందామని చెప్పి. అంత జ్ఞానం దేవుడిస్తాడు మనకి. కాబట్టి కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించిన గాక. ఆమేన్. స్తోత్రములు దేవా, పరిశుద్ధుడానికి వందనాలు. వాక్యము చదువుట ద్వారా మా జీవితంలోనికి వచ్చేటువంటి జయాన్ని మీరు ఇచ్చారు. ఆ వాక్కుని మేము నమ్ముచున్నాము దైవమా. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మా మధ్యలోనికి వచ్చి మాతో నివసించి మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. ఈ దినము నుంచి వాక్యంలో ఉన్న జ్ఞానము మా అందరికీ దయచేయండి. ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరికీ దయచేయండి. ఈ సంవత్సరము వాక్యము అధికముగా చదువువారు అయా బయలుదేరుదురుగాక. వాక్యము యొక్క శక్తి మా దేశాన్ని కమ్ముకొనుగాక. వాక్యం యొక్క ప్రభావముతో అనేక ఆత్మలు రక్షించబడుదురుగాక. మేము మనుషులలో లోపాలు చూడట్లేదయ్యా, డినామినేషన్స్లో లోపాలు మాకు అనవసరం ప్రభువా. మేమంతా సార్వత్రిక సంఘము ప్రభువా. మేము మా దేవునికి దగ్గరగా జరిగిన వాళ్ళము. మా దేవుని వెలుగులో మమ్మల్ని మేము చూసుకుంటున్నాం తప్ప అయా ఇతరులను కాదు. ప్రతి వారిని మేము ప్రేమిస్తున్నాము తండ్రి. ప్రతి వారిని నాయన వాటిలో ఉన్న మంచిని తీసుకుంటున్నాం ప్రభా. ఆత్మశక్తితో కార్యాలు జరిగించమని నీటి ఎవరైనా నాటబడిన చెట్టు వలె మరొకసారి మమ్మల్ని నాటండి అయ్యా. అయినా ఈ యొక్క సారవంతమైన భూమిలో మమ్మల్ని అయ్యా పండ్లు గల, వృక్షాలు గల, ఫలాలు గల దేవా, పువ్వులు వికసించి నాయన పిందెలు వేసి కాయలు కాసే అయ్యా 12 నెలలకు కాపు కాసే చెట్ల వలె మమ్మల్ని తయారు చేయండి అయ్యా. ఆత్మశక్తితోటి కార్యాలు చూడడానికి మేము ఇష్టపడుతూ నజరేయుడైన యేసయ్య నామంలో మా ఈ ప్రార్థనలన్నీ మీ సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేయమని
వాక్యము ధ్యానము చేస్తూ ఉండగానే మాకు స్వస్థతలు దయచేయమని, అయ్యా మేము ఏ ఊబిలో ఉన్నామో ఆ ఊబిలో నుంచి మమ్మల్ని లేవనెత్తమని, ఆత్మ కార్యాలు జరిగించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.